గ్రేటర్ పరిధిలో త్రాగునీరు సరఫరాలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ జలమండలి అధికారులకు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం సాయంత్రం మాసాబ్ ట్యాంకులోని టీయూఎఫ్ఐడిసి కార్యాలయంలో జలమండలి ఎండి అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ ఉన్నతాధికారులతో త్రాగునీరు సరఫరాపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సివరేజ్, త్రాగునీరు సరఫరాలో ఎదురయ్యే సమస్యలను దూరం చేసేందుకు జీఎం, డీజీఎం మేనేజర్లు, ఇతర సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పారు. వర్షాల వల్ల త్రాగునీరు కలుషితం అయ్యే అవకాశం ఉన్నందున నీటిని సేకరించింది మొదలు వినియోగదారులకు సరఫరా చేసే వరకు నిల్వ చేయడం, శుద్ధి ప్రక్రియ, క్లోరినేషన్, పంపింగ్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో జలమండలి అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. వాటర్ లాగింగ్ పాయింట్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముంపు ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. సాధ్యమైన ప్రాంతాల్లో క్లోరిన్ బిల్లులు పంపిణీ చేయాలని సూచించారు. కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. పనిచేసే ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాన్ హోల్స్ తెరవకుండా చూడాలన్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని చెప్పారు. భారీ వర్షాలకు జలమండలికి చెందిన ఆస్తులు నష్ట వివరాలను అందజేయాలన్నారు.